వచ్చేసింది ఆర్డి శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. కాంగ్రెస్ లో కుమ్ములాట నడుస్తుంది. ప్రభుత్వ పెద్ద, పార్టీ పెద్దల మధ్య మాటల మంటలు, మంత్రుల మధ్య మాటల యుద్ధాలు, సొంత సోదరుల మధ్య అలకలు, డీసీసీ అధ్యక్షులపై కత్తులు దూస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలపై మండల నేతల రోడ్డు పోరాటాలు, గల్లీ నుంచి గాంధీ భవన్ దాకా, గాంధీ భవన్ నుంచి ఢిల్లీ వరకు అంతటా ఒకటే సీన్. బయటకి ఐక్యత నటిస్తున్న అంతర్గత కుమ్ములాటలతో కాంగ్రెస్ అతలాకుతలమవుతుంది. కాంగ్రెస్ పార్టీలో అధికార దాహంతో అంతర్గత పోరు రోజురోజుకు పెరుగుతోంది. పార్టీ పెద్ద, ప్రభుత్వ పెద్దల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమని స్థాయికి విభేదాలు ముదిరాయి. నువ్వంటే నువ్వే అనుకుంటూ రచ్చకు దిగుతున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి వర్సెస్ సీనియర్ మంత్రుల కొట్లాటలు, వాగ్వాదాలు, ఒకరిపై మరొకరు పోటాపోటీగా అధిష్టానానికి లేఖలు, నివేదికలు. అంతేకాదు, ఇన్ఛార్జి మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య కూడా అంతులేని విభేదాలు తలెత్తుతున్నాయి. ఎమ్మెల్యేలకు మండల పార్టీ నేతలకు మధ్య దూరం పెరిగిందే. గల్లీ నుంచి గాంధీ భవన్ దాకా, గాంధీ భవన్ నుంచి ఢిల్లీ వరకు అంతటా ఒకటే సీన్. తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలకు కేంద్ర బిందువుగా రాష్ట్ర అత్యున్నత నాయకత్వమే మారిందన్న చర్చ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ముఖ్య నేతకు సీనియర్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బయటకు ఐక్యత ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నా కీలక నిర్ణయాలు, పదవుల పంపిణీ, పరిపాలనా వ్యవహారాలు, పార్టీ నిర్మాణం వంటి అంశాల్లో విభేదాలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ పెద్దకు, రాష్ట్ర పార్టీ పెద్దకు ఢిల్లీలో అనూహ్య సంభాషణ జరిగినట్టు చర్చ జరుగుతోంది. నిన్ను నేనే పార్టీ అధ్యక్షుడిని చేశా, ఇప్పుడు నాపైనే రాజకీయాలు చేస్తున్నావా అంటూ ప్రభుత్వ పెద్ద ప్రశ్నించినట్టు తెలిసిందే. నేను పార్టీ లైన్ కు అనుగుణంగా పనిచేస్తున్నా, మీ అనుకూల మీడియానే నాపై దుష్ప్రచారం చేస్తోందని ధీటుగానే రిప్లై ఇచ్చినట్టు సమాచారం. ఇదే సమయంలో బట్టి, ఉత్తమ్, శ్రీధరబాబు వరుసగా ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధిష్టానంతో సమావేశమవడం కూడా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ముగ్గురు ఏఐసీసీ పిలుపు మేరకే ఢిల్లీకి వెళ్లారనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తే అధికారం ఒకరి చేతిలోనే ఉన్నప్పటికీ నాయకత్వం ఏకాభిప్రాయాలతో లేదనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పార్టీ నాయకత్వంలోనే కాదు, ప్రతి జిల్లాలో ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య కూడా సమన్వయం లేకపోవడం పార్టీ కేడర్ను అయోమయంలో పడిస్తుంది. దాదాపు 48 నియోజకవర్గాలకు పైగా తీవ్ర స్థాయి వర్గపోరు నడుస్తుందని సమాచారం. వరంగల్లో మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే పోరు నడుస్తుంది. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మంత్రి కొండా సురేఖ మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. కడియం దూకుడు వెనుక ముఖ్య నేత అండ ఉన్నదనే ప్రచారం జరుగుతోంది. ఇక నల్గొండలో డీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేతకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది. మంత్రి ప్రభుత్వ కార్యక్రమాలకు కైలాష్ ను ఆహ్వానించడం లేదు. ఫ్లెక్సీల్లో ఆయన ఫోటో కూడా ముద్రించడం లేదు. కాగా ఆహ్వానం కోసం ఎదురు చూడటం తమ సంస్కృతి కాదంటూ డీసీ అధ్యక్షుడు ఎదురుదాడికి ప్రయత్నిస్తున్నారు. మరోవైపు కోమటిరెడ్డి కుటుంబంలోని మరో చిచ్చు కూడా ఉందనే ప్రచారం జరుగుతుంది. తాను, వెంకటరెడ్డిది ఒకే కుటుంబం కాదని రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. జూలైలో టీపీసీసీ ప్రకటించిన మండల, పట్టణ కమిటీల నియామకాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీశాయి. చేవెళ్ల నియోజకవర్గంలోని నవాబుపేట మండలానికి ఎమ్మెల్యే కాళ యాదయ్య వర్గానికి చెందిన రావుగారి వెంకటరెడ్డిని మండల అధ్యక్షుడిగా నియమించారు.
అప్పటికే ఆ పదవిలో ఉన్న సామ వెంకటరెడ్డి వర్గం మద్దతుదారులు ఆగ్రహించి గాంధీభవన్ ముందు ఆందోళనకు దిగారు. ఇక తుంగతుర్తిలో కూడా ఎమ్మెల్యే మందుల సామిల్ 9 మంది మండలాలకు అధ్యక్షులను ప్రకటిస్తే మాజీ మంత్రి దామోదర్ రెడ్డి వర్గం నిరసనలు చేపట్టింది. 2 వర్గాలు రోడ్లెక్కి రాళ్లు రువ్వుకున్నారు. స్థానిక ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే సామేల్కు విభేదాలు ముదిరాయి. ఇక పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, స్థానిక సీనియర్లకు మధ్య వివాదం క్రమశిక్షణ కమిటీ వరకు వెళ్లింది. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, పీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. జగిత్యాల డీసీసీ అధ్యక్ష పదవుల్లో వివాదాలు తలెత్తాయి. యాదాద్రి భువనగిరి మున్సిపాలిటీ పాలనలో విభేదాలు షురు అయ్యాయి. యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు సభ్యురాలు ఈశ్వరమ్మ యాదవ్పై యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మోత్కూరులో కాంగ్రెస్ నేతలంతా వర్గాలుగా విడిపోయి అట్రాసిటీ కేసుల వరకు వెళ్లాయి. ఇలా దాదాపు 48 నియోజకవర్గాలకు పైగా వర్గ విభేదాలతో కాంగ్రెస్ పార్టీ అతలకుతలమవుతోంది.